వార్డులో 2 సచివాలయాలు ఉంటే ఒక్క సచివాలయ పరిధిలోని ఈ 4.5 సంవత్సరాల కాలంలో మీకు జగనన్న చేసినటువంటి సహాయము 22 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్న 5 ఏళ్లలో మొత్తం తిరుపతికంతా కలిపితే 50 కోట్ల రూపాయలు సహాయం చేయాల. జగనన్న మీ 2వ వార్డులో ఒక సచివాలయంలో 22 కోట్ల రూపాయలు జగనన్న చేసినటువంటి మంచి. ఈ రోజున అది అమ్మఒడి కావచ్చు, 0 వడ్డీ కావచ్చు, డాక్టర్ మహిళలకు రుణమాఫీ కావచ్చును, గోరుముద్ద కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఇలా చెప్పుకుపోతే 1 కాదు 2 కాదు. ఈ 22 కోట్లలో మళ్ళీ అదనంగా మీకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు అది కలపలా. ఇందులో చంద్రబాబు నాయుడు కూడా నేను ఇంటి స్థలాలు ఇస్తాను అని చెప్పినాడు. ఒక్కరికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వాల. కానీ జగన్మోహన్ రెడ్డి మన తిరుపతిలోనే 26,400 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించినటువంటి ఘనత. 200 కోట్ల రూపాయలు పెట్టి మన తిరుపతికి ప్రైవేటు వ్యక్తుల దగ్గర స్థలాలు కొని మరి మీకందరికీ అర్హులైన వాళ్ళకందరికీ కూడా వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ చేసినారు. ఇప్పుడు కొత్తగా కడుతున్నారు ఇల్లు కూడా. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడాను మీరు గమనించలేకపోతే 4.5 సంవత్సరాలుగా మీరు పొందుతున్నటువంటి ఆర్థిక సహాయం జగనన్న ఈ 4.5 ఏళ్లలో 22 కోట్లు అయితే మరో 6 నెలల్లో మరో 1 కోటి 2 కోట్ల రూపాయలు మీ పేరుకు ఖాతాలోకి వస్తాయి. వచ్చే 5 ఏళ్లలో ఈ 23 కోట్లు 60 కోట్లుగా మారచ్చు. అంత పెద్ద ఎత్తున సహాయం చేయాలన్నది ఆయన సంకల్పం. అయితే చంద్రబాబు నాయుడు కానీ మీరు ఓట్లు వేస్తే ఈ మొత్తం అన్ని పథకాలు నిలిచిపోతాయి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు సామాన్య ప్రజలకు ఏమీ చేయలేదు అన్నది నిరూపించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి సామాన్యులకే చేస్తాను అని నిరూపించుకున్నాడు. ధనవంతుల మీద చేసినటువంటి పన్నంతా కూడా పేదోళ్ల సౌభాగ్యం కోసమనే ఖర్చు చేయాలని మొత్తం అంతా మీకు ఇచ్చేయటం వలన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీధి వాడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నా, పచ్చి బూతులు తిడుతూ ఉన్నా లెక్క చేయకుండా నేను నా సామాన్య ప్రజలకు భవిష్యత్తును మాత్రమే దృష్టిలో ఉంచుకుంటాను అని ఆయన ఆర్థిక సహాయం చేస్తున్నాడు. ఈ రోజు ప్రతి ఒక్క ఇంటికి సంవత్సరానికి 1,00,000 రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందుతున్నది.